నా పేరు సహదేవ్ అండి. ఏం చేస్తున్నారు? నేను ఎంబీఏ చదువుతున్నాను. ఓకే. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? బాగానే ఉందండి. ఓకే. మీకు ఇంట్లో ఆ పిల్లలకి అమ్మఒడి అలాంటివి ఆ, వస్తున్నాయి. మీకు చేయూత మా అమ్మకి చేయూత పడుతుంది, మా నాన్నకి పెన్షన్ వస్తుందండి. ఇల్లు ఇచ్చారా? ఇల్లు మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది. ఇల్లు ఉందా? ఓకే. ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు అంటున్నారు, నిజమేనా? డెవలప్మెంట్ చూసి కళ్ళు లేని వాళ్ళకి కనబడదండి. ఇప్పుడు పోర్టులు కడుతున్నారు, రోడ్లు ఒకటే బాగలేదు అంటున్నారు, కానీ పోర్టులు కడుతున్నారు, మెడికల్ కాలేజెస్ కడుతున్నారు, తర్వాత ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నారు. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో ఏం అవ్వదు కదా, సో మెల్లగా కడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇట్లా నార్మల్గా ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు, ఇప్పుడు 3 రాజధానులు తీసుకొని ఏం చేస్తారు అంటున్నారు. అసలు పచ్చని పంట పొలాలు తీసుకొచ్చేసి అక్కడ రాజధాని పెట్టి పంట పొలాలను మొత్తం నాశనం చేసేసారు. అసలు ఏమీ లేని, అంటే నీరు ఫెసిలిటీస్ లేని, ఫర్ ఎగ్జాంపుల్ దొనకొండలోనే కట్టారనుకోండి, అక్కడ యూజ్ ఉండిద్ది, కానీ తీసుకొచ్చి కృష్ణానది పక్కన వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని కడితే అసలు ఉపయోగం, అసలు ఐడియా 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి అలాంటి పని చేస్తాడని నేనే నమ్మలేకపోతున్నాం అసలు. ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి ఏదైనా కొంచెం మెరుగులు దిద్దితే అదే వైజాగ్ హైదరాబాదు చెన్నైతో పోటీ పడేది, తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది, బాగుంది. ఇప్పుడు విజయవాడ అసలు ఏం లేదు, కానీ ఇక్కడ ఏం చేయకుండా అక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నారు కదా. విజయవాడలో ఏంటంటే చిన్న ఇరుకు సందులండి, అసలు పెట్టడానికి చుట్టూరు కృష్ణానది ఉంది కాబట్టి మంచి పంట పొలాలు పండుతాయి. ఇక్కడ కట్టడం వల్ల కూడా నాకు తెలిసే ఉపయోగం లేదు. వైజాగ్ అనేది ఏంటంటే అక్కడ ఉత్తరాంధ్ర కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఒక 5,000-6,000 కోట్లతో మనకు రాజధాని రెడీ అయిపోయేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది, పొత్తులో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా వరకే హీరో అండి, ఆయన ఎవరు నమ్మరు. ఆయన ఒక సినిమాల్లో ఉంటే ఆయన ఒక విలువ ఉండేది, పొలిటికల్లోకి వచ్చి ఆయన కమెడియన్ అయిపోయాడు. అసలు ఆయన పట్టించుకునే అది కూడా లేడు. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుండి వంగ గీత పోటీ చేస్తున్నారు, గెలవరంటారా ఆమె మీద? ఖచ్చితంగా వంగ గీత గారే గెలుస్తారు, ఎందుకంటే ఆయన క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. ఫస్ట్ కాపులు ఎక్కడ ఉన్నారో ఎక్కువ ఉన్నారో చూసుకున్నాడు, భీమవరంలో అట్టగా ఓడిపోతాడని తెలిసి ఇక పిఠాపురం చంపోయాడు. అక్కడ కూడా ఏంది, ఇప్పుడు ఆయన 2 నాలుకల ధోరణి. ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తానంటాడు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు. అసలు ఆయనకే ఏం చేయాలో తెలియదు. చంద్రబాబు ఎక్కడ సీట్లు ఇస్తే అక్కడే పోటీ చేస్తాడు, అది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు, చంద్రబాబు గారే డిసైడ్ చేస్తారు. కానీ పొలిటికల్గా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అంత క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్కి లేదు. అంటే ఫ్యూచర్లో వస్తుంది కదా, ఫ్యూచర్లో రావచ్చు 2000 ఇప్పుడు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, వచ్చే ఎన్నికల్లో ఏమన్నా అప్పుడు దాకా పార్టీ ఉంటుందని నేను అనుకోవట్లే, తెలుగుదేశంలో కలిపేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం మరి ఇప్పుడు సీఎం వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ప్రజలంతా, దాని గురించి ఆయనకి మద్దతు ఇస్తున్నారని ఆయన ఊహల్లో బతుకుతున్నాడు, అంతేగాని నిజంగా ఆయనకి ఎవరు మద్దతు ఇస్తారని నేను అనుకోవట్లే. బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కలిసి పొత్తులో వెళ్తుంది. సో ఇప్పుడు జగన్ సింగిల్గా వస్తున్నారు, సో ఏం జరగబోతుందంటారు, మీ అభిప్రాయం చెప్పండి. 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్న పార్టీ వెళ్తే ఉపయోగం ఉందండి. 5.5% ఉన్న పార్టీ ఇదేమో 100 కన్నా తక్కువ ఉన్న పార్టీ. ఈ రెండు కలిసి జగన్ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. 50% ఓట్ షేర్ ఉంది జగన్కి, వీళ్ళందరూ కలిసినా కానీ మళ్ళీ జగనే వస్తారని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఆయన సచివాలయం అని వాలంటీర్లని పెట్టాడు, అవన్నీ ఇప్పుడు ముసలోళ్ళు గంటల తరబడి క్యూ లైన్లో నుంచోకుండా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏంటి, గడప వద్దకే పాలన తీసుకురావడం అండి. మనం ఊహల్లో గాంధీ గారు చెప్పి ఉంటారు, గాంధీ గారు చెప్పారు కదా, గడప వద్దకే ప్రజల వద్దకే పాలన అని. అలా చేసి చూపించాడు జగన్. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మే పోటీ చేసి వేరే పార్టీలో జాయిన్ అయింది వాళ్ళ చెల్లి, సో దాని గురించి ఏమన్నా? అది పిచ్చి ఐడియా అండి. షర్మిల గారు చాలా తప్పు పని చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందనే కోపం ప్రజల్లో ఇంకా ఉంది. ఈవెన్లీ ఆమె చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను బతికిస్తానంటే ఎవరు నమ్ముతారు? అంతే, షర్మిల వేస్ట్. జగన్ మీద పోటీ చేసినా జగనే గెలుస్తాడు. షర్మిలను ఎవరు నమ్ముతారు? తెలంగాణలో తరిమేశారు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఆమె ఏం చేసిద్ది? ఆమె ఏం చేయదు. మీ తరఫు నుంచి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా డెవలప్ చేయాల్సి ఉన్నాయా? అంటే రోడ్లు ఒకటి బాగోలేదు అంటున్నారు. లిటరల్గా మాట్లాడుకుంటే రోడ్లు బాగాలేదు, కొంచెం రోడ్లు ఏమైనా డెవలప్ చేస్తే ఇంకా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. వైనాట్ 175 అనేది అసలు బ్లండర్ వర్డ్స్ అండి. అసలు 175 అసలు రావు.
ఒక 120, 110 ఆ రేంజ్లో వస్తాయి, కానీ 175 వస్తాయని నేను అనుకోవట్లేదు. వచ్చినా సీఎం విన్ అవుతారా? జగన్ గెలుస్తారు, కన్ఫామ్గా జగనే వస్తాడు. ఓకే, మీ ఓటు ఎవరికి వేస్తారు అయితే? నేను కన్ఫామ్గా జగన్కే వేస్తాను. ఎందుకంటే సచివాలయం పెట్టడం వల్ల అసలు చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండి వేరే రాష్ట్రాలు కూడా సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ వాలంటీర్ వ్యవస్థ మాకొద్దు అన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అంటే వాలంటీర్స్ చేయాల్సిన వాటికన్నా వ్యతిరేకంగా కొన్ని చేస్తున్నారు ఇప్పుడు అక్కడక్కడ. సో దాని గురించి ఎవరో కొంతమంది చేశారని మొత్తానికి కూడా మాకు ఈ 5,000 చాలట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు శాలరీ ఇప్పుడు నిరుద్యోగ భృతి అని ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కన్నా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి 5,000, 6,000, 7,000 ఇవ్వడం మంచిదే కదా. ఫ్రీగా డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేయడం కన్నా వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని చేస్తున్నారు కదా. దానివల్ల దీనికన్నా అది బెటరే కదా. వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు, ఫ్రీగా డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంది. ఏదో ఒక పని చేయడం వల్ల ఒక 5,000, 6,000 వాళ్ళకన్నా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ. ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా లేవని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బందర్ ఉందనుకోండి, అక్కడ ఐటీ కంపెనీ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అది సముద్ర తీర ప్రాంతం కాబట్టి మత్స్యకారులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకేం చేయాలి, వాళ్ళకి అక్కడేం కావాలో అక్కడ పెట్టాలి. ఎక్కడ ఏది అవసరమో అక్కడ పెట్టాలి, కానీ ప్రతి చోట ఐటీ భవనాలు కట్టడం వల్ల ఉపయోగం ఉంది. సో ఎక్కడ ఏది అవసరమో అది పెట్టాలి. ఇప్పుడు జగన్ బాగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు.